ఈరోజు మనం చూసే కాన్సెప్ట్ ఏంటి అంటే నెంబర్ సిరీస్. ఈ నెంబర్ సిరీస్లో మనం ఈరోజు ఈ క్వశ్చన్ని చూద్దాం ఎలా సాల్వ్ చేయాలనేది. 20, 30, 42, 56, 72 ఇక్కడ వచ్చే నెంబర్ని మనం ఈరోజు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. యాక్చువల్గా దీంట్లో ఎవరైనా ఎలా అయినా ఏ లాజిక్ తీసుకొనైనా మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాక్చువల్గా ఫస్ట్ లాజిక్ ఏంటి అంటే మనం ఫస్ట్ ఇక్కడ ఉన్న ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ 2 నెంబర్స్కి డిఫరెన్స్ ఎంత ఉంది? 10 అనేది డిఫరెన్స్ అనమాట. ఈ 2 నెంబర్స్కి 12 అనేది డిఫరెన్స్. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్కి 14 అనేది డిఫరెన్స్. ఈ 2 నెంబర్స్కి 16. ఈ 2 నెంబర్స్కి ఏముండొచ్చు అంటే 2 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 10 + 2 12, 12 + 14, 12 + 2 అనేది 14, 14 + 2 అనేది 16, 16 + 2 అనేది 18. అంటే ఈ 72కి 18 అనేది యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సరే ఇక్కడ ఆన్సర్ అనమాట. మనకు వచ్చే ఒక్క నెంబరే ఇక్కడ ఉన్న ఆన్సర్. ఇక్కడ ఏమొచ్చింది మనకి 72 + 18 అనేది 90 అనమాట. మనం ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. సెకండ్ లాజిక్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి, దీన్ని ఇంటూ చేద్దాం. ఇక్కడ 4 × 5 అంటే ఎంత వచ్చింది? 20 వచ్చిందా? 5 6 అంటే 30. ఇక్కడ అనేది 30 వచ్చింది. ఇక్కడ 6 × 7 6 7 42. నెక్స్ట్ అలాగే 7 × 8. నెక్స్ట్ 8 × 9 72. నెక్స్ట్ ఏమై ఉండొచ్చు? 9 × 10 90. ఈ లాజిక్లో చేసినా కూడా మనకి ఆన్సర్ 90నే వచ్చిందనమాట. నెక్స్ట్ థర్డ్ లాజిక్ ఎలా అంటే 4 స్క్వేర్ అంటే ఎంత? 4 స్క్వేర్ 16, 16 + 4 ఎంత వచ్చింది? 20. ఓకే. నెక్స్ట్ 5 స్క్వేర్ అంటే 5 5 25 + 5 అంటే ఏంటి? 30. నెక్స్ట్ 6 స్క్వేర్ అంటే 36, 36 + 6 42. ఓకే. ఇట్లాగా నెక్స్ట్ 7 స్క్వేర్ 49, 49 + 7. ఓకే. 49 + 7 ఎంత? 56. ఓకే. 8 స్క్వేర్ అంటే 64 + 8 అంటే 72. 9 స్క్వేర్ అంటే 81 + 9 90. అంటే ఈ లాజిక్తో చేసినా కూడా మనకి అవుట్పుట్ అనేది 90 వచ్చిందనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక లాజిక్ ఈ లాజిక్ 5 స్క్వేర్ అంటే 25 - 5 అంటే 20 అనమాట. నెక్స్ట్ 6 స్క్వేర్ 36 - 6 30. 7 స్క్వేర్ 49 - 7 ఎంత అవుతుంది? 42. ఓకే. 8 స్క్వేర్ 64 - 8 ఎంత? 56. ఓకే. 9 స్క్వేర్ 81 - 9 72. నెక్స్ట్ 10 10s 100 - 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 90. అవుట్పుట్ అనేది 90 వచ్చింది. ఇలా మనం ఎలా అయినా సరే ఒక క్వశ్చన్కి ఎలా అయినా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంత టైం అనేది ఉండదు కాబట్టి మనం ఫస్ట్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకొని ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. అంటే ఈ డిఫరెన్స్ మెథడ్ యూస్ చేసాము అంటే తక్కువ టైంలో మనకి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఇలా కానీ చేశారంటే మనం ఈజీగా సెకండ్స్లో ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసి మన టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. బాయ్.